ప్రిన్సీ నుంచి దయ్యం బయటికి వెళ్ళడానికి ఒక మంచి సింగింగ్ సెగ్మెంట్ ప్లాన్ చేస్తాము. మరి ఈ సింగింగ్ సెగ్మెంట్ పర్ఫార్మ్ చేయడానికి వచ్చేస్తున్నారు వెంకట్, గౌరీ అండ్ సతీష్. సో ప్లీజ్ వెల్కమ్ దెమ్. ఎల్లోడు వెళ్తున్నావు టౌన్కి చీరలు పంపించు ఇంటికి ఎల్లోడు వెళ్తున్నావు టౌన్కి చీరలు పంపించు ఇంటికి నీ బాధ పల్లేనే జానకి రైలు కింద మరణమే జానకి ఎల్లోడు వెళ్తున్నావు టౌన్కి లంగాలు పంపించు ఇంటికి ఎల్లోడు వెళ్తున్నావు టౌన్కి లంగాలు పంపించు ఇంటికి నీ బాధ పల్లేనే జానకి రైలు కింద మరణమే జానకి నీ బాధ పల్లేనే జానకి రైలు కింద మరణమే జానకి ఓడిపోవడానికా ప్రేమించుకున్నది, వీడిపోవడానికా పెళ్లి చేసుకున్నది. కలలు ఎన్నో కన్నానే, కలత ఎంతో ఉన్నాదే, కష్టమైన ఉంటానే, ఇష్టమైన నీతోనే, ప్రేమ సరిపిన సావు కలుపునే ఓనాడు. నీ అడుగుల్లో అడుగేసి నడిసిన, ఏడడుగులేసి తోడు నిలిసిన, కడదాకా ఎడబాటు ఉండదన్న ఆ మాటలే గంగలు కలిసిన. ఓడిపోవడానికా ప్రేమించుకున్నది, వీడిపోవడానికా పెళ్లి చేసుకున్నది. ప్రేమలో ఉండగా ఎంతో ప్రేమగా ఉన్నమే, నీకు గుర్తుకే వస్తలేదా? రేపటి రోజున ప్రాణాలు ఉంటాయో ఉండయో మన చేతిలో ఏమీ లేదే. అందుకే నన్ను వీడి దూరంగా వెళ్ళొద్దే, నేరుగా ఏ బాధైనా ఏ గాథైనా ఇద్దరిదే. ఒక్కనే ఎందాకే ఒక్కటై ఉందామే, నువ్వు నేనుగా నేను నువ్వుగా ఒక ఊపిరిగా. నీ అడుగులు అడుగేసి నడిసిన, ఏడడుగులేసి తోడు నిలిసిన, కడదాకా ఎడబాటు ఉండదన్న ఆ మాటలే గంగలు కలపకే. ఎల్లమ్మ తల్లి నా ఎన్నెలా ఎల్లిపోతోందే, పెద్దమ్మ తల్లి నా ఎన్నెలా దూరమవుతోందే. నన్ను గన్న తల్లి నీ కోడలే నన్ను గాదందే, తోడు దొరికిందని నన్ను వంటరోణ్ణి చేసిందే. కూతురు అని మనసు పడ్డనే నీ మీద, చిన్ననాటి నా సిన్నివాని ప్రేమ పెంచుకున్నానమ్మా. చదువుకోలేదని సులకన చేసినవా,
లేచింది సంతలోకి పోయింది, దున్ను లేచింది సంతలోకి పోయింది, సంతలోకి పోయింది సందులన్నీ తిరిగింది, మందులోడుతోను అది మాట మాట కలిపింది. మందులోడేమన్నాడే ఒలి పిల్ల మాయలోడేమన్నాడే, మాట మాటకేమన్నాడే ఒలి పిల్ల మాయలోడేమన్నాడే. పూల రంగుడు సైకిల్తో పూల రంగు చొక్కా వేసి ఒంటికేమో సెంటు కొట్టి మండకేమో మళ్ళీ చుట్టి మళ్ళొస్తానన్నాడే ముద్దిస్తానన్నాడే. పుట్టేదానికి పట్టీలందం పొడవదానికి గాజులందం గాజులు గల్లాడగాని గంధం పేడివ్వగా పక్కనున్నడు పిలవగాని ముద్దుకు రమ్మన్నదమ్మా. మందులోడేమన్నాడే ఒలి పిల్ల మాయలోడేమన్నాడే, మాట మాటకేమన్నాడే ఒలి పిల్ల మాయలోడేమన్నాడే. అరే మందులోడ 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 మందులోడేమన్నాడే ఒలి పిల్ల మాయలోడేమన్నాడే, మాట మాటకేమన్నాడే ఒలి పిల్ల మాయలోడేమన్నాడే. మందులోడేమన్నాడే ఒలి పిల్ల మాయలోడేమన్నాడే, మాట మాటకేమన్నాడే ఒలి పిల్ల మాయలోడేమన్నాడే. పేదోడి ప్రాణాలేలే పిల్ల పోతేలే అనుకుందిలే, ప్రాణంగా ప్రేమిస్తేనే అయినా గొప్పోళ్ళ బుద్ధి చూపే. అనుకున్నానే అమ్మ తరువాత నువ్వని, అనుకోలేదే చావు బ్రతుకుండగా వస్తుందని. కన్నోళ్ళకి దండం పెట్టి బయలెళ్ళిపోతున్నానే కాటికి. రాయే రాములా గుండెకు ఊపిరి అందకపోతానంటే, పోయే ప్రాణమే ఓ తూరి నిన్ను చూసి వెళ్ళిపోతానంటే. రాయే రాములా గుండెకు ఊపిరి అందకపోతానంటే, పోయే ప్రాణమే ఓ తూరి నిన్ను చూసి వెళ్ళిపోతానంటే. పేదోడి ప్రాణాలేలే పిల్ల పోతేలే అనుకుందిలే, ప్రాణంగా ప్రేమిస్తేనే అయినా గొప్పల బుద్ధి చూపే. మనసెట్టా వచ్చిందే వదిలేటట్టు, మన జంట బాగుండే అప్పుడే ఒట్టు. అనుకున్న వందేళ్ళు ఆలివని కల కూడా రాలేదే ఒంటరి నాని. మన మధ్య దూరాలే రావద్దంటూ ముక్కోటి దేవుల్ని మొక్కుకుంటి, మన సంత మనసిందే వదివేనంటూ మూన్నాళ్ళ ముచ్చట ముందుందంటూ. ఓ యాదికొస్తేనే పిల్ల గుండెల్లో దుఃఖమే తన్నుకొచ్చే, ఎట్ట మరిచావే సులువుగా నా కూడా చెప్పేసి తప్పుకోవే. యాదికొస్తేనే పిల్ల గుండెల్లో దుఃఖమే తన్నుకొచ్చే, ప్రాణం వెళ్ళిపోతున్నదమ్మా నీ ప్రేమ ప్రాణాన్ని చూసి పోవే. రాయే రాములా గుండెకు ఊపిరి అందకపోతానంతే, పోయే ప్రాణమే ఓ తూరి నిన్ను చూసి వెళ్ళిపోతానంతే. కాటుక కన్నుల దానా కంటి చూపుతో సంపక్యమైనా, సిలిపి నవ్వుల జానా సిటి గుండెను లాగక మీనా. కాటుక కన్నుల దానా కంటి చూపుతో సంపక్యమైనా, సిలిపి నవ్వుల జానా సిటి గుండెను లాగక మీనా. అందాల సీతాకోక నువ్వేనా, రంగుల హరి విల్లు నువ్వేనా, రతనాల సిరి జల్లు నువ్వేనా, పరువాల పాల వెళ్ళి నువ్వేనా. హయ్యా 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 రే బాపు కొమ్మేరే పిల్ల, అయ్యా హయ్యా హయ్యా రే పూల కొమ్మేరే. హయ్యా 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 రే బాపు కొమ్మేరే పిల్ల, అయ్యా హయ్యా హయ్యా రే అందాల సుందరే. కాటుక కన్నుల దానా కంటి చూపుతో సంపక్యమైనా, సిలిపి నవ్వుల జానా సిటి గుండెను లాగక మీనా. ఇన్సర్ట్ చేసుకున్న అతను ఏదో ఉంది మొత్తానికి.
బై ద వే డాక్టర్ వెంకట్, ఓ డాక్టరా మీరు? ఒక డాక్టర్ అయి ఉండి మీకెవరో ఇంజెక్షన్ వేసినట్టు ఎగురుతున్నారు. ఒక డాక్టర్ గా పాట ఎరక్కొట్టాడు, డాన్స్ ఎరక్కొట్టాడు, మంచి స్టైల్ గా ఉన్నాడు, కానీ ఏదో ఉంది. కానీ డాన్స్ మాత్రం నాకు బ్రో, నేను సీరియస్ గా ఇంతవరకు అలా డాన్స్ అది మైండ్ లో నుంచి పోవట్లేదు. నీ కళ్ళు పేలిపోను చూడ వెంకట గారు ఎవడో రాంగ్ ఇంజెక్షన్ వేశారు మీకు. ఆల్ రైట్ సేంద్రజ గారు, ఎలా అనిపించింది సింగింగ్ సెగ్మెంట్? That was an incredible singing segment. నిజంగా నాకైతే దీన్ని కరెక్ట్ గా గనక వాడుకోగలిగితే ఇలాంటి స్టేజ్ కి వచ్చి నిలబడడం ఈజీగా ఉంటుందని నిరూపించడానికి మీరు ముగ్గురు వచ్చినట్టు అనిపించింది నాకు. చాలా అంటే చాలా బాగా పాడారు వెంకట్ గారు. ఐ మస్ట్ అప్రిషియేట్ యూ. ఎలాంటి ఇన్హిబిషన్స్ లేకుండా, అంటే యువర్ అ డాక్టర్, ఆ ఒక క్రెడిబిలిటీ అవన్నీ కూడా పక్కన పెట్టి ఇక్కడ మనం దేనికోసం వచ్చాం? ఎంటర్టైన్ చేయడానికి వచ్చాం. ఆ ఎంటర్టైన్మెంట్ నేను ఇస్తాను అని మీరు మీ లెవెల్ నుంచి దిగి మరి అందరినీ ఎంటర్టైన్ చేయడం హ్యాట్స్ ఆఫ్ అండి. అండ్ సతీష్ గారు, మీ వాయిస్ అయితే మాత్రం ఎంత గంభీరంగా ఉందండి. బాధలో మీరు ఆ పాటలన్నీ పాడుతుంటే నాకెందుకు అనిపిస్తుంది, మంచి మంచి అబ్బాయిలు అమ్మాయిల కోసం ప్రాణం కంటే ఎక్కువ ప్రేమ పెట్టే అబ్బాయిలందరూ యూట్యూబ్ లోనే ఉంటారని అనిపించింది. కానీ ఆ ఫీల్ చాలా బాగా అనిపించిందండి. మీ బాధని మేము ఫీల్ అయ్యాము. సూపర్. అండ్ గౌరీ గారు, అసలు ఎలాంటి మూడ్ లో ఉన్నా సరే ఒక మనిషి లేచి నిలబడి డాన్స్ చేయాల్సిందే మీ పాడితే. అంత బాగా ఎంటర్టైన్ చేశారండి. ఆల్ ద వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్. అండ్ ఇంకా 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 పై ఎత్తుకు మీ ముగ్గురు కూడా చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ సాంగ్ కి మ్యూజిక్ చేసిన ఇద్దరు అబ్బాయిలు ఎవరు ఉన్నారు ఒక్కసారి? ఎస్ ప్లీజ్ ప్లీజ్. లక్కీ అండ్ నరేష్ ప్లీజ్ రండి. మరి ఆది గారు, ఆ చివర ఆయనేమో మంచి ఎనర్జీ, మధ్యలో ఎమోషన్. వెంకట గారు కంప్లీట్ గా అన్ని రకాలుగా నచ్చేసారు నాకు. డాన్స్ కానీ ఆయన సింగింగ్ కానీ అన్ని ముగ్గురు పాటలు చాలా బాగా నచ్చినాయి. ఈ మధ్యలో మీరందరూ గమనించింది మాత్రం మా సిద్దిపేట మోడల్ భవానీ వాళ్ళ ట్రాక్ కూడా నాకు, వాళ్ళిద్దరిని చూశాక నాకు ఒక స్లోగాన్ వచ్చింది, సిద్దిపేట మోడల్ భవానీ వాళ్ళ ఇంటి కోడలు. సార్ నేను రియల్ గానే అంటే ట్రూలీ ఐఎమ్ లవింగ్ భవానీ. మీరిద్దరు పడవలో ఉన్నట్టు చేయాలి, నువ్వే పడవలా చేస్తున్నావు. నువ్వు చేయాల్సింది ఒకటే, జిత్తుగాడి పక్కన కూర్చోదు, ఎందుకంటే ఎవడు జిత్తో తెలియట్లే మరి. సో డాక్టర్ గారు, ఎనీ ప్రిస్క్రిప్షన్ ఫర్ సచ్ క్యాండిడేట్స్? వెంకట్ గారు, మీరు ఏం డాక్టర్ యాక్చువల్ గా? న్యూరోలో ఫిజియోథెరపిస్ట్. ఓ రైట్ రైట్, ఓకే. మరి ప్యాషన్ ఎలాగా? స్కూల్ డేస్ నుంచి నాకు ఒక ఫ్యాషన్ మ్యామ్, డాన్స్ గానీ సింగింగ్ గానీ చాలా ఇష్టం అన్నమాట. ఓ వెరీ నైస్. అలా అని మా నాన్న చిన్నప్పుడు కొన్ని స్టేజ్ షోస్ అంటే నాటకాలు చేసేవారు. ఓ ఆయన మంచి సింగర్ కూడా, అలా అలవాటైపోయింది. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఫైనల్ గా దయ్యం పట్టిన మా ప్రిన్సి ఈ పాటలు వినిన తర్వాత మీ లోపల ఉన్న దయ్యం బయటికి వచ్చిందా రాలేదా? ఇంకా ఏదో కావాలి. ఇంకా ఏం కావాలి? మొత్తం ప్రొడక్షన్ మొత్తం అన్నావు. ఈ పాట వినగానే నా బ్రేకప్ స్టోరీలన్నీ గుర్తుకొస్తున్నాయి. ఓహో, దయాలు కూడా బ్రేకప్ స్టోరీలు ఉంటాయా? ఫస్ట్ వాడిని చంపి చచ్చిన తర్వాత. ఇంకా పర్ఫార్మెన్సెస్ కావాలా? సరే, శ్రీదేవి డ్రామా కంపెనీ అంటేనే ఎంటర్టైన్మెంట్ అంటేనే శ్రీదేవి డ్రామా కంపెనీ కాబట్టి నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాము. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.